సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రోజు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యపై నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో 2010 సంవత్సరంలో 33 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న జీవో నెంబర్ 41 ప్రకారం బీడీ కార్మికులకు వేతనాలు కరువు భత్యం చెల్లించాలని, 1000 బీడీలకు 800 కూలీ ఇవ్వాలని, బీడీ కార్మికులందరికీ PF, ESI ఇన్సూరెన్స్ ఇవ్వాలని, బీడీ పరిశ్రమపై GST కోఫ్తా చట్టం రద్దు చేయాలని, బీడీ కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతు లేకుండా 4016 రూపాయల చొప్పున జీవన భృతి, కేంద్ర ప్రభుత్వం 6000 జీవన భృతి ఇవ్వాలని, రిటైర్మెంట్ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం 9000 రూపాయలు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, 1000 బీడీలకు నాణ్యమైన ఆకు ఇచ్చి 26 రోజులకు పని ఇచ్చి ప్రతి నెల మొదటి వారంలో బట్వాడాలు, వేతనాలు, జీతాలు ఇవ్వాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొంత బీడీ యాజమాన్యాలు విచ్చలవిడిగా వర్దీ బీడీ తయారు చేస్తున్న వర్దీ బీడీ వ్యాపారులకు తక్కువ కూలీ ఇస్తున్నారు. ఇటు కార్మికులను అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. మరోవైపు కొన్ని బీడీ యాజమాన్యాలు PF కార్మికులతో వర్దీ బీడీ చేయిస్తున్నారు. మరికొన్ని బీడీ కంపెనీలు దేశాయి, టెలిఫోన్, చారుబాయి, MS లంగర్, ఠాకూర్, సౌదేకర్ తదితర బీడీ కంపెనీలు యాజమాన్యాల వారు జీవో ప్రకారం కార్మిక సంఘాలతో చేసుకున్న వేతన ఒప్పందాన్ని తుంగలో తొక్కి బీడీ కార్మికులకు 1000 బీడీలకు 3 నుండి 11 వరకు తక్కువ కూలీ వేతనాలు ఇస్తున్నారు. చారుబాయి బీడీ కంపెనీ బీడీ కార్మికులకు తినుబండారాలను, నిత్యావసర వస్తువులను బలవంతంగా కురుకురే ప్యాకెట్లు, బాస్మతి బియ్యం, పసుపు పొడి, అప్పడాలు తదితర వస్తువులు కొంటేనే కార్మికులకు ఆకు, తంబాకు వేస్తున్నారు. కార్మికులు పొద్దంతా కష్టపడి పని చేస్తే వీరికి కూలీ నుండి కొనవలసింది లేదు అంటే పని బంద్ అంటున్నారు. కొంతమంది యాజమాన్యం వారు బీడీ కార్మికులకు, ప్యాకర్లకు బట్టి చట్టర్, నెలసరి ఉద్యోగులకు ESI కట్ అవుతుంది. కానీ ESI నుండి ఎలాంటి సదుపాయం అందడం లేదు. ప్రతి జిల్లా కేంద్రంలో ESI దవాఖానా ఉండాలి. వారికి వైద్య సేవలు అందించాలి. ఈ సమస్యలను పరిష్కారం చేయాల్సిందిగా, లేని ఎడల ఆందోళనను తీవ్రం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి SD సయ్యద్, నిజామాబాద్ జిల్లా నాయకులు D పోషెట్టి, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయగౌడ్ నర్సింలు, పుష్పలత, BLTU నిజామాబాద్ జిల్లా కార్యదర్శి M రాజేందర్, నగర అధ్యక్షులు అనిల్, కార్యదర్శి G గంగాశంకర్, శ్రీనివాస్, BDS F జిల్లా అధ్యక్షులు సంజయ్, జిల్లా నాయకులు నరేందర్, లక్ష్మీ, రాధా తదితరులు పాల్గొన్నారు. ఇట్లు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసము ఈరోజు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత నెల 11-12 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగినది. ఈ మహాసభలల్లో ఈరోజు తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలనేది పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి తక్షణ సమస్య అది అందరికీ PF, ESI పెన్షన్ సౌకర్యంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా. తర్వాత బీడీ పరిశ్రమ పెట్టినటువంటి కోప్టా చట్టం కానీ, GST కానీ తొలగించాలా. అదేవిధంగా ఇవాళ బీడీ కార్మికులకు 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేటు పెట్టడం జరిగినది. ఎలాంటి షరతులు లేకుండా 2014 ఫిబ్రవరి 28 కటాఫ్ డేట్ తొలగించి అందరికీ 4016 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే జీవనభృతి ఇస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కూడా 6000 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఈ EPF పెన్షన్ మినిమం 1000 రూపాయలు మాత్రమే వస్తున్నది. మినిమం 1000 రూపాయలు కాకుండా ప్రతి ఒక్కరికి 9000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా. అదేవిధంగా ఇవాళ కొన్ని బీడీ కంపెనీలు ఇవాళ PF కార్మికులతో వర్ది బీడీ చేయించడం జరుగుతున్నది. అదేవిధంగా PF జీవో ప్రకారంగా కానీ, మరి బీడీ కార్మిక సంఘాలతోటి యజమానులు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం కానీ మరి వేతనాలు ఇవ్వడం లేదు. 3 రూపాయల నుంచి 11 రూపాయలు తక్కువ ఇస్తున్నారు. మరి జీవో ప్రకారంగా
కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా వేతనాలు తక్కువ ఇస్తున్నటువంటి యజమాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా కార్మికులకు ఇవాళ తినుబండారాలు కుర్కురే ప్యాకెటు, బీపీటీ రైసు, అప్పుడాలు, పసుపు, ధనాల పొడి ఇట్లా రకరకాల వస్తువులు వాళ్ళ చేసిన కష్టం నుంచే వాళ్ళ కొనాలనేది కొన్ని బీడీ కంపెనీలు ఇవాళ ఒత్తిడి చేస్తున్నారు. దీని ఫలితంగా వాళ్ళు చేసిన కష్టం కూడా కార్మికులు అక్కడనే పోతున్నది. ఇలాంటి ఒత్తిళ్లు చేయకూడదు. కార్మికులందరి సమస్యలు పరిష్కారం చేయాలన్నది ఈరోజు పిలుపులో భాగంగా ఆందోళన చేసి వినతిపత్రం ఇచ్చాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయని భవిష్యత్తులో మా ఆందోళన తీవ్రం చేస్తాము. ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందిగా మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.